విబి గ్రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలని, అదే రకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ ఆ పథకంలో కూడా కొన్ని మార్పులు చేసి పని దినాల్ని 200 రోజులకు పెంచాలని, రోజు వేతనాన్ని 800 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ జూలై 1వ తేదీ నాడు దేశవ్యాప్త పిలుపు ఉంది. ఆ పిలుపుని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రం, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ పిలుపులో వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, వ్యవసాయం పట్ల, ఉపాధి పట్ల అభిమానంతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, విద్యావంతులు, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఆకలి చావుల్ని పెంచేదానికి తోడ్పడుతుంది. గతంలో మన దేశంలో ఉన్నటువంటి ఆకలి చావుల్ని పూర్తిగా లేకుండా చేసేటువంటి దాంట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తోడ్పడింది. ఆహార భద్రత వచ్చింది, పని వచ్చింది, ఆహార భద్రత కూడా ప్రజలకు వచ్చింది. ఈ పథకాన్ని నీరుగార్చడం అని అంటే కంప్లీట్గా ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఏవైనా సంస్కరణలు చేస్తే ఉన్నటువంటి చట్టం ద్వారా అదనంగా వ్యవసాయ కూలీలకు, గ్రామీణ పేదలకు ఉపయోగపడాలి. అది లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తాను కేటాయిస్తున్నటువంటి 90% నిధుల నుంచి తప్పుకొని అదనంగా 30% నిధులు రాష్ట్రాలే భరించాలి. 10% భరించాల్సినటువంటి రాష్ట్రాలు ఇప్పుడు 40% భరించాలి. 90% భరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే భరిస్తుంది. అదే రకంగా యాక్చువల్గా మొత్తం తెలంగాణ రాష్ట్రమే కదా, భారతదేశంలో అనేక రాష్ట్రాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు పని ఉండదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకాన్ని, ఈ ఉపాధి పనిని నీరుగార్చే దానికోసం 60 రోజులు కంపల్సరీ గ్యాప్ అనేటువంటిది ఉండాలనేటువంటిది చట్టంలో పెట్టారు. అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, పేద రైతులకు ఉపాధి చూపిస్తున్నటువంటి ఈ వ్యవస్థనే పూర్తిగా చిన్నాభిన్నం చేసే దానికోసం నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చర్య. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకునేదాకా ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. 1వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా దీనికి మద్దతుగా నిలబడి ఆందోళనలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం.